మాతృదేవోభవ. ఒడిలో పండిన వేళ రామకథలు ఊహూయంచును కొట్టగా బడివై నేర్పితివమ్మ ఆది గురువై బంగారు కాలాన. అమ్మా, నీ ఒడిలో పండిన వేళ రామకథలు ఊహూయంచును కొట్టగా బడివై నేర్పితివమ్మ ఆది గురువై బంగారు కాలాన. ఆ గడియల్ నేడు మరల్పలేను, ఆ గడియల్ నేడు మరల్పలేను రసనగ్రంబందు నర్తింప. అమ్మా, నా రసనగ్రంబందు నర్తింప నీ అడుగుందా మరలంటి వేడెదనే. అమ్మా, నన్ను దీవింపుమా నీ అడుగుందా మరలంటి వేడెదనే. అమ్మా, నన్ను దీవింపుమా. సృష్టికి మూలమైన భగవత్తత్వాన్ని మనకు అవగాహన కావిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ సాత్యవతేయుడు పారాశర్యుడు అయిన వేదవ్యాస మహర్షి రచించిన శ్రీమన్ మహాభారతంలో ఆనుశాసనిక పర్వంలో విష్ణు సహస్రనామ స్తోత్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1711వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. కుముదః కుందరః కుందః పర్జన్యః పావనో అనిలః అమృతాశో అమృతవపుః సర్వజ్ఞః సర్వతోముఖః. 88వ శ్లోకం. సులభః సువ్రతః సిద్ధః శత్రుజిచ్చత్రుతాపనః న్యగ్రోధోదుంబరో శ్వద్ధశ్చాణూరాంధ్రనిషూదనః. సులభః ఇదివరకు దుర్లభో దుర్గమో దుర్గో దురావాసో దురారిహ అని 83వ శ్లోకంలో చూసామా. 5 శ్లోకాలు పూర్తి కాకుండా మళ్ళీ సులభగా మనమైనా వేళాకోళంగా కనపడుతున్నామా వ్యాస మహర్షికి? వేళాకోళమే మరి, సృష్టి అంటేనే వేళాకోళం. అక్కడేమో దుర్లభక, ఇక్కడేమో సులభక. ఏమిటండి? అంత మనస్సు మీద ఆధారపడి ఉందండి సమస్యది. సులభం కావడానికి మనస్సే కారణం, దుర్లభం కావడానికి మనస్సే కారణం, భగవంతుడు కారణం కాదు. భగవంతుడు నేను సులభుణ్ణేనే అనలేదు, దుర్లభుణ్ణేనే అనలేదు. అసలు నేను నువ్వు ఒకటేనయా? ఈ సులభం దుర్లభం ఏమిటంటున్నాడు ఆయన. నేను నిన్ను చేరుకోవాలి పరమాత్మ అంటే, నేను నిన్ను చేరుకోవడం ఏమిటి? నేనెవరు, నువ్వెవరు అంటున్నాడు ఆయన. తత్వమసి అహం బ్రహ్మాస్మి. చేరుకోవడం ఏమిటి? ఇక్కడున్న వస్తువు అక్కడో వస్తువు ఉంటే ఏదో ఇక్కడి నుంచి అక్కడికి చేరుకోవడం. ఉన్న వస్తువే ఒకటా, చేరుకోవడం ఏమిటి? అంచేత సులభమా కాదా అంటే సులభమే, దుర్లభం. ఎందుకని ఆ విషయం మనకు అర్థం కావట్లేదు కదా. సర్వాత్మనా పరం బ్రహ్మ శ్రోతురాత్మతయా స్థితం. సర్వాత్మనా పరం బ్రహ్మ శ్రోతురాత్మతయా స్థితం నాయాసో బ్రహ్మ విజ్ఞప్తౌ ఇది వేదాంత రిండిమక. పరమాత్మ అంతటా వ్యాపించి ఉన్నాడు. పైగా అంతటా అంటే అర్థం శ్రోతురాత్మతయా స్థితం. ఈ విషయాన్ని చెబుతున్నవాడు వింటున్నవాడి యొక్క ఆత్మ కూడా ఆయనే. అంచేతను బ్రహ్మ విజ్ఞప్తం నా ఆయాసక. బ్రహ్మజ్ఞానం పొందడం ఏమీ శ్రమ కాదు అన్నారు. అందుకే యోగ వాసిష్టం లాంటి గ్రంథాల్లో రెప్పపాటు పడడానికైనా ఏమాత్రమైనా కష్టపడాలేమో కానీ బ్రహ్మజ్ఞానం పొందడానికి ఆ కష్టం కూడా అక్కర్లేదయ్యా అంటాడు. ఆశ్చర్యంగా ఉంటుంది అది. ఇదేమిటిది? యుగాలు 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 తపస్సు చేసిన వాళ్ళు ఎవరికి సాధ్యం కాదని కొంతమంది చెబుతుంటే, అనేక కథలు నిరూపణ చేస్తుంటే, ఇప్పుడు రెప్పపాటు పడినంత శ్రమ కూడా పడక్కర్లేదు. ఆ అర్థం చేసుకోవడంలో అవగాహనలో ఉందండి సమస్య అంతా. దానికి మూలం మనస్సు అండి. ఆ మనస్సును వదిలేసేమండి మనం గారికి. భౌతిక ప్రక్రియలనే పట్టుకుని వేలాడుతున్నాం, అందువల్ల అర్థం కాకుండా పోతున్నాయి. ఆ పదార్థంలో దేవుడు ఉన్నాడు, ఈ పదార్థంలో దేవుడు ఉన్నాడు. పదార్థంలో ఉన్నాడు దేవుడు, పరమార్థంలో ఉంటాడు. పద అర్థం, పరమ అర్థం. ఆ మాట అర్థం చేసుకున్నా సరిపోతుంది. పద అర్థం, పరమార్థం. ఓ పదం ఉంది, దాని అర్థం ఉంది. యుద్ధం అన్నారు, ఓ పదం ఉంది యుద్ధం, దాని అర్థం సంగ్రామం, కొట్టుకోవడం. అంటే యుద్ధం అంటే కొట్టుకోవడం తెలిసిపోతే సరిపోయిందా? పిల్లలకు చెబుతారు. యుద్ధానికి చాలా పర్యాయ పదాలు. రణము, ఏదో సంగ్రామము, ప్రవిధారణము, సంప్రదారణము చాలా ఉన్నాయి. ఆహవము. ఎందుకు ఇవన్నీ తెలుసుకునే ప్రయోజనం ఏమిటి? ఇవన్నీ తెలుసుకునే ప్రయోజనం ఏమిటి అంటే యుద్ధం చేయకుండా ఉండడమే ప్రయోజనం. అది పరమార్థం.
నీటికి 32 పదాలు ఉన్నాయి. ఆపస్త్రీ భూమిని వార్వారి సరళం కమలం జలం పయ కీలాలం అమృతం జీవనం భవనం వనం కబంధం ఉదకం పాథ పుష్కరం సర్వతోముఖం అంభోర్ణస్తోయ పానీజనేర క్షీరాంబు శంబరం కృపీడకాండమస్త్రీ స్యాత్ జీవనీయం కుశం విషం మేఘపుష్పం ఘనరసస్త్రిషు ద్వే ఆప్యం అమ్మయం అమ్మయ అని ఉన్నాయి. ఇవన్నీ తెలుసుకునే ప్రయోజనం ఏమిటి? నీరు పొదుపు చేయడం. కావ్యంలో ఎక్కడ వాడాలో ఏది వాడాలో అక్కడ వాడడం. ఇంట్లో కూడా నీళ్ళు ఎలా వాడాలో అలా వాడడం. ఖగే విహంగ విహగ విహంగమ విహాయ శాఖ శకుంతి పక్షి శకుని శకుంత శకున ద్విజాహ. పక్షికో 10-12 పదాలు ఉన్నాయి. ఎందుకు తెలుసుకునే ఉపయోగం ఏమిటి? పక్షుల్ని హింసించకుండా ఉండడం, పక్షుల్ని బతకనివ్వడం. పదార్థాలు ఇవన్నీ, పరమార్థం అది. అలాగే ఎందుకు దుర్లభుడవుతున్నాడు, ఎందుకు సులభుడవుతున్నాడు అంటే పరమార్థం గ్రహిస్తే సులభం, పదార్థాన్ని పట్టుకుంటే దుర్లభం. పరమార్థం గ్రహిస్తే ఎంత సులభం? మాదయ్య గారి మలన రాజశేఖర చరిత్రలో చెబుతాడు. శివుడికి పూజ చేయడం ఎంత సులభం. నీలకంఠుని శిరసుపై నీళ్లు జల్లి పత్తిరి సుమంత ఎవ్వాడు పారవైచు కామధేనువు వానింటి గాడి పసరము అల్ల సురశాఖి వానింటి మల్లె చెట్టు. ఏముందండి శివ పూజలో? కష్టమేముందండి అసలు? సులభగా. నీలకంఠుడు, ఆయన నీళ్లకంఠుడు కూడాను. ఏదో స్నానం చేసి వస్తారు కదండి, ఎలాగో స్నానం చేస్తారు కదా, ఓ చెంపు నీళ్ళు అక్కడి నుంచే పట్టుకొచ్చి ఆయన ఎత్తిపోయండి. ఏ కష్టమే ఉంది? ఎలాగో ఆ దొడ్లో చూస్తున్నారు, అక్కడ 4 పూల చెట్లు ఆకులు లేవా, 2 ఆకులు పెట్టండి అక్కడ, అవి మారేడాకులు అయితే మంచిదన్నారు. మారేడాకు మంచిదనేది పదార్థం. పరమార్థం ఏమిటి? మారేడాకు ఎందుకు మంచిదన్నారు? ఆ చెమ్మ హరిస్తుంది కాబట్టి. అది గ్రహిస్తే సరిపోతుంది. గ్రహించకపోవడం, అతిగా ఆలోచించడం అంటే ఏమిటి? మారేడాకు శివుడికి ఇష్టం అనమాట. ఓ 1,00,000 వేసేద్దామా, ఓ 1,00,000 వేసేద్దామా, అప్పుడు పర్యావరణం ఏమైంది, చెట్లన్నీ ఏమైనాయి? ఇదంతా వైదిక ప్రోక్తమైన ఆరాధనైనా మనం చేసింది. వేదంలో ఎక్కడైనా చెట్టును ఒక ఆకు కొయ్యమనుందా? ఎంత దారుణం అండి. పళ్ళు దోముకునే పొల్ల కోసం వేప చెట్టుని పొల్ల తీయాలంటే ఓ శ్లోకం చెప్పారు వేదంలో. దానికి చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి దానికి దండం పెట్టి కోసుకోమన్నారు. మరి లక్షపత్రి కోటిపత్రి పేజీ మీద ఊరుకో 10 గుళ్ళు కట్టేసి కోసేస్తున్నాం మొత్తం చెట్లాకులని. నేను ఎంత హడావుడి చేసేస్తున్నాం. అన్నం దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఆకుల్లో తినడం మానేసి ప్లాస్టిక్ పళ్ళేలు వాడాం. చెట్లాకులన్నీ కోసేయడం ఒక నష్టం పర్యావరణానికి, ఈ ప్లాస్టిక్లన్నీ వాడడం ఇంకో నష్టం. అన్నీ మనమే భక్తులమే అందరం. మేము అన్నదానం చేసామంటే, మేము పులిహోర పెట్టామంటే, మేము స్వీటు కూడా పెట్టామండి. ఇవన్నీ ఎక్కడ పారేసాం? ఆ పారేయడం సమస్య కూడా పెట్టకపోవడం కూడా మంచిది. ఎవడింటో వాడు తింటాడు. ఇవాళ అన్నదానం అనగానే పరిగెత్తుకొచ్చేవాడు ఎవడు లేడు ఇక్కడ. వాళ్ళని బతిమాలాల్సి వస్తుంది. ఎందుకంటే వీళ్ళు పుణ్యం కోసం చేస్తున్నారని వాళ్ళకి అర్థమైంది. మీకు పుణ్యం వస్తుంది కంటే మాకు కమిషన్ ఇవ్వండి అని అడుగుతున్నారు వాళ్ళు. మేము పులిహోర ఉందా, స్వీట్ ఉందా, మమ్మల్ని అంతా గౌరవంగా పిలిస్తే వస్తాం, అసలు అన్నదానం అని బోర్డు పెడితే మేము రాం, ఎందుకంటే అక్కడికి వస్తే మమ్మల్ని భేదవాళ్ళు అనుకుంటారని మాట్లాడేవాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు అవుతుంది ఇది? పదార్థాన్ని పట్టుకుంటున్నాం, పరమార్థాన్ని వదిలేసాం. శివుడికి నీళ్లు ఇష్టమని ఎందుకు చెప్పారు, అభిషేకం అని ఎందుకు చెప్పారు? శివుడికి లింగాకారమే ఉంటుంది, నీరు పోస్తే జారిపోతుంది. అలాగే మన జీవితంలో, మన శరీరంలోకి, మనస్సులోకి వచ్చిన ఆలోచనలు, పదార్థాలు అన్నీ జారిపోవాలి. జారిపోతాయనే విషయం మనకు తెలుసుండే, అది పరమార్థం. అప్పుడు సులభమే. మనసులోకి వచ్చిన ఆలోచన జారి చేయండి, సుఖంగా ఉంటాం. సంతోషంగా ఉండాలంటే ఒకటే మార్గం, చేతిలో ఉన్నది ఎవరికైనా ఇచ్చేయి, మనస్సులో ఉన్నది పక్కన పెట్టేయి అన్నారు పరమహంస యోగానంద. చేతిలో ఉన్నది ఎవరికైనా ఇచ్చేయి, మనస్సులో ఉన్నది పక్కనెట్టేయి, ఆలోచన, సుఖంగా ఉంటావు. అబ్బాయి ఇది ఇవ్వం, ఇది ఒట్టి పలుదోమ పూలైనా సరే పట్టుకుని వేలాడుతాం. అమ్మా నాది తరతరాలు అని ఇంత పొడుగు ఇక్కడ. ఆ మనస్సులో ఉన్న ఆలోచన అంతే, దీని గురించిన తాపత్రం. ఇది ఎక్కడ పోతుందో దానికి 2 తాళాలు. అందుకని సులభ కాకుండా పోయాడు, దుర్లభ అయ్యాడు. అలాగే మారేడాకు ఎందుకు ఏమన్నారు? చెమ హరించడం కోసం. అంచేది ఓ 4 దళాలు వేస్తే చాలు. ఎందుకు 40 ఎందుకు, 60 ఎందుకు? ఇందులో మళ్ళీ 3 దళాలకు ఒక ఫలితం, 6 దళాలకు ఒక ఫలితం, 9 దళ మారేడుకు ఒక ఫలితం. అజ్ఞానం విజృంభించడం కాదా ఇదంతా? పర్యావరణం కోసం, ప్రకృతి హితం కోసం మొత్తం సృష్టి అంతటినీ దృష్టిలో పెట్టుకుని కొన్ని ప్రయోజనాలు చెబితే మనకు అసలు ఆ విషయమే అర్థం కావట్లే ఎక్కువ. అసలు ఆ దృష్టితో మనం ఆలోచించట్లేదు. అంచేది భగవంతుడు మనకు సులభం కాకుండా పోయాడు. లేకపోతే ఎంత సులభం అండి. నీళ్లు పోసిన వాడు ఇంట్లో కామధేనువుని కట్టేస్తాడు, పత్రి వేసిన వాడు ఇంట్లోనేమో కల్పవృక్షాన్ని నాటుతాడు. అంటే ఏమిటి అర్థం? ప్రకృతిని అర్థం చేసుకుని సమాజ ప్రయోజనాల కోసమే మనం పనిచేసినట్టయితే మన ఒక్కరి ప్రయోజనాల ప్రథం కాకుండా భగవంతుడు సులభంగా ప్రత్యక్షం అవుతాడు. అదే భగవంతుడు, ఆ సేవే భగవంతుడు. సువ్రతః శోభనం భుంక్తే భోజనాన్ నివర్తతే. 2 ఇచ్చారని వ్యాఖ్యానంలో విచిత్రంగా. ఇదివరకే మనం అనుకున్నాం ఒకే ధాతువుకి 2 అర్థాలు ఉంటాయి సంస్కృతంలో. ఈ సువ్రతం కూడా అటువంటి పదమే. వ్రతం అంటే కొన్ని నియమాలతో కూడింది. కొన్ని వ్రతాలలో మనకి భోజనం చెయ్యకూడదు అని ఉంటుంది, కొన్ని చెయ్యాలి అని ఉంటుంది. కొన్నింటిలో ఈ పదార్థం వారే తినాలి, ఎవరికీ పెట్టకూడదు అని ఉంటుంది. కొన్నింటిలోనూ అందరికీ పెట్టేయాలి, మిగుల్చుకోకూడదని ఉంటుంది. నందికేశుండో అని ఉంటుంది. ఆ రోజు ఏదో పరవానమో ఏదో చేస్తారు, మొత్తం అయిపోవాలి సూర్యాస్తమయంలోగా అని ఉంటుంది. మా చిన్నతనంలో చంపేసేవారు, పాఠశాలకు వచ్చేసేసి అక్కడి నుంచి బ్రాహ్మణ అబ్బాయిలు బయటికి రండి అనేవారు. చిన్నతనంగా ఉండేది వెళ్ళడానికి, ఎందుకంటే మిగిలిన వాళ్ళని పిలవరు. అక్కడికి మేము తిండిపోతుల కింద కనపడ్డాం మిగిలిన వాళ్ళకి.
వీళ్ళనే పిలుస్తారా మన పిలవడహా అని ఒకడు, రెండో ఆడ తింటారు బాగా అందుకని పిలుస్తారని ఒకడు. నిజం వెళ్ళాలన్నా ఇబ్బందిగా ఉండేది. ఆడవాళ్ళు లోన్ వస్తారు దగ్గరికి వచ్చి పిలవడం, ఎందుకంటే మన స్కూల్ బడి పిల్లల్ని పిలిస్తే కానీ అది అవదు. ఇంతంత చేసేయడం. విచిత్రం ఏంటంటే ఈ వ్రతాల్లో కొన్ని అవగొట్టవలసినవి ఉన్నాయి, కొన్ని అవకూడనివి ఉన్నాయి. భోజనం కొన్నిటికి చేయకపోవడం ఎంత ముఖ్యమో చేయడం కూడా అంతే ముఖ్యం. ఏకాదశి వ్రతం చేస్తే ఏకాదశి నాడు ఉపవాసం ఎంత ముఖ్యమో ద్వాదశి నాడు భోజనం అంత ముఖ్యం. అందుకనే శంకరాచార్య వ్యాఖ్యానంలో శోభనం భుంక్తే, మంగళప్రదంగా ఆరోగ్యకరంగా తినడమే సువ్రతం అని చెబుతూ భోజనాన్ని నివర్తతే అన్నాడు. భోజనం మానేయడం కూడా అందులోదే అన్నాడు. అంటే మానేయమన్న వ్రతాల్లో మానేయండి, చేయమన్న వ్రతాల్లో చేయండి. పూర్తిగా ఉపవాసాలే దారుణంగా చేయడము వ్రతం కాదు, అలాగని శుభ్రంగా తింటూ కూర్చోవడము వ్రతం కాదు. ఆ తినవాడినే వాజమ్మ అన్నారు, ఎందుకంటే వాజం అంటే అన్నం కాబట్టి. అంచేత వ్రతం అంటే అర్థం ఏమిటి? ఏ నియమాలు మనం పెట్టుకున్నామో ఖచ్చితంగా దాన్ని పాటించాలి. 40 రోజులు సొంత వంట వండుకొని తినాలి, లేదా భార్య చేస్తే తినాలి. హోటల్లో తింటున్నాము అంటే మనం వ్రతం తప్పినట్టే లెక్క. కొన్ని వ్రతాలు కొంతమందే చేయండి, తక్కువగా చేయండి, జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఎక్కువ మంది ఎక్కువైన కొద్దీ మజ్జిగ పలచనవుతుందని అందరూ ఆకర్షణగా దీక్షలు అవి మొదలుపెట్టేసరికండి దీక్షలో ఉండే నియమాలు సడలిపోతాయి. అసలు కష్టపడి చేసేవాళ్ళకు కూడా చెడ్డ పేరు వస్తుంది, చివరికి దేవుడికి వస్తుంది ఈ పేరు. అంచేది మనం చాలా జాగ్రత్తగా దాన్ని పాటించగలిగితేనే దిగాలి, లేకపోతే వద్దు. సువ్రతక అంటే ఒక నియమం, సత్యవ్రతం అన్నారు ఉదాహరణకి. అంతకు మించిన వ్రతం ఉందండి? నేను అబద్ధం ఆడద్దు అని నియమం పెట్టుకుంటే అంతకు మించిన వ్రతం లేదు అసలు. అబ్బాయి సత్యనారాయణ వ్రతం 100 సార్లు చేస్తాం కానీ అబద్ధాలు మాత్రం మానం. సిద్ధక స్వాధీన సిద్ధిరస్య ఇతి అన్నారు. మన సిద్ధి మన చేతుల్లో పెట్టుకుంటే సిద్ధక అనే మాట మనకు అర్థమైనట్టు. అంటే మన మనస్సును మనమే పరిశీలించుకోండి. నేను ఆ గురువు గారిని నమ్మానండి, వారు సిద్ధ గురువు గారండి, వారు నెత్తి మీద చేయి పెడతా అన్నానండి, ఒక 10,000 ఇస్తే చాలండి. 10,000 ఇస్తే చేయెట్టేవాడు వాడేమిటండి, చిట్ ఫండ్ కంపెనీ ప్రతివాడు పెడతాడు. నెత్తికి చేయడమేగా. కన్నీళ్లు రప్పించడం, బుర్ర తిరిగిందనడం, ఇవన్నీ రకరకాల ప్రయోగాలండి. ఇవన్నీ ఈ మాయలు మనం నమ్మకూడదు. అసలు నిజమైన గురువు అనేవాడు శిష్యుడికి జ్ఞానోపదేశం చేయడానికి ఎప్పుడు రూపాయి ఆశించడు. డబ్బు అడిగాడు అంటే వాడు గురువు కాదు, దేశానికి బరువు. డబ్బు అడుగుతున్నాడంటే అర్థమైపోతుంది అక్కడ. మనం ఏమనుకుంటాం, ఒక్కరో 2,000 అడిగారు, ఆ మాత్రం అడగకుండా ఉంటారంటే. ఒక్కొక్కరికి 2,000 చెప్పిన హాజరైన వాళ్ళు ఎంతమంది? 10,000 × 2,000 లెక్కేయండి. ఇలా 10 సార్లు. ఇలాగే పీఠాలు ఎక్కువ అవుతున్నాయి, పీఠాధిపతులు ఎక్కువ అవుతున్నారు. ఇంకా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇంకా మేమే దేవుళ్ళం, మాకే అభిషేకం, మాకే గులాబీ పూలు, మాకే దండాలు. వీడిని చూస్తాడు, ఇంకోటి తయారవుతాడు. ఈ వ్యవహారం బాగుందని. ఎందుకంటే వీడు పూర్వచరిత్ర వాడికి తెలుసు. వీడి దూరకు కాఫీ హోటల్లో కప్పులు కడిగేవాడు బాబు, ఇలా ఈ స్వామీజీ అయిపోయాడు. వాడు మాట్లాడతాడు. ఇప్పుడు ఎవరిని ఏమంటానికి వీళ్ళు అంతా జగద్గురు, అంతా పరమహంస పరివిరాజకాశ. శంకరాచార్య సిద్ధాంతాన్ని అనుసరిస్తున్నాం అన్నవాడు సొంత పీఠం పెట్టాల్సిన అవసరం లేదు. శృంగేరి పీఠం ఉంది అందరికీ. శంకరాచార్య పెట్టిన పీఠం అది. దక్షిణామనాయానికి మొత్తం అదే పీఠం అని చెప్పారు ఆయన. ఇప్పుడు ఇంకో పీఠం ఎందుకు ఆలోచిస్తున్నామండి అసలు మనం? ఎందుకంటే పని చేసుకోవడానికి. అందరము శంకర సిద్ధాంతమే. శంకర సిద్ధాంతంలో ఉన్నవాడు కొత్తగా పీఠం పెట్టాడు. శృంగేరి పీఠానికి దాసుడే ఉంటాడు. వారి మాట కూడా చెల్లకుండా చేస్తున్నాం మనం. అందరూ పెట్టేస్తున్నారు. దీని మూలంగా మంచి వాళ్ళని కూడా అనుమానించాల్సి వస్తుంది. ఎక్కడికక్కడ కాస్త పీఠం అభివృద్ధి అయ్యి కొంచెం దానికి ఏదో 1,500 ఎకరాల భూమో లేకపోతే 50 కోట్లు 60 కోట్ల సొమ్ము వచ్చిందని కానీ ఎవరో చేరడం అక్కడ. అనేక పీఠాల్లో వారసత్వాల గురించి గొడవలు అవుతున్నాయి. గొడవలా? అద్వైత పీఠాల్లో గొడవలా? ఏమిటది? ఎందుకంటే సిద్ధి మన చేతుల్లో లేదు, గురువు చేతుల్లో పెట్టాం మనం. ఇలా నమ్మేవాళ్ళు ఎక్కువయ్యారు. గురువు అనుగ్రహిస్తే ఏదైనా జరుగుతుంది. ఏ గురువు? శంకరాచార్య లాంటి గురువు. ఈ వంకరాచార్యులు కాదు. శంకరాచార్య లాంటి గురువు అనుగ్రహిస్తే జరుగుతుంది. ఆయన శిష్యుల్లోనే మీరు సరిగ్గా శంకర విజయం పరిశీలించుకుంటే చివరికి వ్యాఖ్యానాల్లో, బ్రహ్మసూత్ర వ్యాఖ్యానాల్లో ఒకరిది స్వీకరించి ఇంకొకరికి స్వీకరించలేదని అందులోనే వచ్చింది తేడా. ఆయన సర్ది చెప్పుకున్నారు. ఆయన శిష్యుల్లోనే పరిస్థితి అలా ఉంటే మన సంగతి చెప్పేది ఏమిటండి? ఎందుకని ఎవరి మనస్సును వారు పరిశీలించుకుంటే తప్ప శ్రీ మహావిష్ణువు కూడా ఎవరి మనస్సుని మార్చలేడు, ఆయన పని కాదు. అందుకే స్వాధీన సిద్ధ. మన సిద్ధి మన చేతుల్లో పెట్టుకోవలసిందే. అప్పుడే మహావిష్ణువు కాగలుగుతాం. నా విష్ణుర్విష్ణువర్చేత్, నా విష్ణుర్విష్ణుమాప్రయాత్. సులభస్సువ్రత సిద్ధక శత్రుతాపనక శత్రుజిత్. ఎంతమంది శత్రువులను జయించాడు పరమాత్మ, ఎన్ని వ్యూహాలతో. ప్రళంబ వ్యూహం ఉదాహరణకి. ప్రళంబాసురుని జయించడానికి ప్రళంబాసురుడు ఒక గోపకుడు వేషంలో వస్తే వాడు బలరాముడు చేతిలో చస్తాడని ఆయనకు తెలుసు, ఆయనకి తెలియదు. అప్పుడు ఒక ఆట పెడుతూ ఉంటే వాడేదో మాట్లాడుతూ ఉంటే ఓడిపోయిన వాడు నేను కృష్ణుడి పక్షంలో ఉంటానన్నాడు. వాడు బలరాముడితో దెబ్బలాడచ్చు కదా అని ఈయన కావాలనే పెట్టి అట్టి పెట్టుకుని ఓడిపోయినవాడు నెగ్గినవాడిని మొయ్యాలని చెప్పి ఈ ప్రళంబుడు తన పక్షంలో ఉన్నాడు కాబట్టి వాడి కోసం తను కూడా ఓడిపోయి కృష్ణుడు వీడు బలరాముడిని మోసేలా చేశాడు. తర్వాత బలరాముడి చేతిలో చచ్చేలా చేశాడు. ఇది శత్రుజిత్.
అంత వ్యూహాత్మకంగా చేస్తాడు. అర్జునుడిని కాపాడడానికి, కర్ణుడి నుంచి కాపాడాలి కాబట్టి పెద్ద ఆలోచన చేశాడు. ప్రతిరోజు కర్ణుడు రావడం, శక్తి వేసేద్దాం అనుకోవడం. భీష్ముడు పడిపోయింది మొదలు 11వ రోజు నుంచి కర్ణుడు తాపత్రయం అంతా అది. కానీ 5-6 రోజుల్లో ఏ రోజు వేయలేకపోయాడు. చివరికి 16వ రోజో 17వ రోజో ఏమో ఘటోత్కచుడి మీద వేయవలసి వచ్చింది. మరి 6 రోజుల పాటు ఆ శక్తి అర్జునుడి కోసం దాచిపెట్టిన దాన్ని ఎందుకు వేయలేకపోయాడండి? కృష్ణ పరమాత్మ చెప్పాడు, నేను చూసుకున్నాను ఆ విషయం అన్నాడు. అదే శత్రుజిత్. కర్ణుడు దుర్యోధనుడు అడిగేవాడు రాత్రి శిబిరంలో, ఏమిటయ్యా కర్ణ, ఏం చేసావా శక్తి అంటే, కూడా పట్టుకెళ్ళాను, ఏమిటో ఆ జిప్పు రాలేదు. దాన్ని ఎందులోనే పెట్టాడు అనమాట, జిప్పు రాలేదు. జిప్పు ఎందుకు వస్తుంది? కృష్ణుడు పట్టుకుంటారు అక్కడ. రేపు గుర్తుపెట్టుకో ముందు, ఏం వద్దు కర్ణ, నేను చెబుతున్నాడు, నేను యుద్ధం వద్దు, రేపు నువ్వు పొద్దునే వెళ్ళిపో, అర్జునుడి ఇంటికి వెళ్ళిపో, వెంకటేశ్వర సుప్రభాతం క్యాసెట్ వేసి వాళ్ళు వేస్తారు కదా, వాడి మీద శక్తి వేసి. దుర్యోధనుడి లక్ష్యం అది. అలాగే అన్నాడు. పొద్దునే మర్చిపోయేవాడు. అదే మహామాయ. అంతుపట్టిన మహామాయ అంటే అదే మహాగర్తః, అదే మహామాయ. ఎందుకు పరమాత్మకి ఎంత తపన? ధర్మరక్షణ. ఎవరిని మాయ చేయాలో వాడిని మాయ చేయాలి, ఎవరిని మాయ నుంచి బయటపడేయాలో వాడిని బయటపడేయాలి. మళ్ళీ ఇదే అర్జునుడు ఇంతగా కృష్ణుడి రక్షణకి పాత్రుడైనటువంటి అర్జునుడు, ఆయన నిర్యాణం తర్వాత బోయవాళ్ళ చేతుల్లో ఓడిపోతుంటే కృష్ణుడు కల్పించుకోలేదండి. ఆయన శరీరం అప్పుడు లేకపోవచ్చు, కల్పించుకోదలుచుకుంటే కల్పించుకోవచ్చు, ఎంతసేపు అండి పరమాత్మ అనుకుంటే. కానీ కల్పించుకోవాలి, ఆయన కర్మాన్ని అనుభవించాలి, వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవించాలి. భార్యల విషయంలోనే కల్పించుకోలేదు. అంచేతనే సమావర్తక, చక్రం నడుపుతూనే ఉంటాడు, ఆయన పైన అనవసరం కల్పించుకోడు ఆయన. అంత తీవ్రమైన పరిస్థితి వస్తే తప్ప అది నిండైనటువంటి ప్రార్థన ద్వారా వస్తుంది. శత్రుతాపనక, జరాసంధుడిని 16 సార్లు ఓడించాడు. 16 సార్లు జరాసంధుడే ఓడిపోయాడు, గుర్తుపెట్టుకోవాలి, కృష్ణుడు కాదు. చివర 17వసారి ఒక్కసారి మాత్రమే కృష్ణుడు కావాలనే సముద్రంలో ఇల్లు కట్టుకుని వెళ్ళిపోయాడు. ఓడిపోయినట్టుగా వాడు భావించాడు, అప్పుడు కూడా ఆయన ఓడిపోలేదు. ఎందుకు సముద్రంలో ఇల్లు కట్టుకుని వెళ్ళిపోయాడు అంటే, వాడు సముద్రంలోకి రాలేడు, వాడికి జలగండమో ఏదో ఉంది, వాడు తన చేతుల్లో చావడం తెలుసు, భీముడి చేతుల్లో చనిపోతాడని తెలుసు. ఆ భీముడిని రాజసూయాగం పేరు మీద రప్పించందే వాడు పోడు. అంచేతను ఎందుకు ఊరికి 16, 17 యుద్ధాలు, అలెగ్జాండర్ దండయాత్రల ఊరికి జన నష్టం, ధన నష్టం, సమయం నష్టం? అది పరమాత్మ ఆలోచన. అందుకని శత్రువును తప్పింపజేసి వాడు 16వసారి ఓడిపోయినప్పుడు అండి విచిత్రమైన వ్యూహం వేస్తాడు కృష్ణ పరమాత్మ. భాగవతంలో ఉంటుంది దశమస్కంధం. 16వసారి ఓడిపోయి వాడు ఉంటే బలరాముడు వెంటనే చంపేద్దాం, ఎందుకు వచ్చిందంటాడు. వద్దు, నీకు తెలియదు, వదిలేయి, వాడు చావడు, వదిలేయి, వెళ్ళని, వాడు వదిలేయి, వాడు ఈసారి సైన్యంతో సహా వస్తాడు, అప్పుడు వేద్దాం, ఆ పౌరుషం ఎక్కడికి పోదాం అంటే అహాన్ని రెచ్చగొట్టాడు. చివరికి వాడికి ఒక బలహీనత ఉంది, వాడికి విపరీతమైన బ్రాహ్మణ భక్తి, అదేమిటో తెలియదు, అదంతే ఇదంతే, వేరే ఈ భక్తి వేరే. బ్రాహ్మణ భక్తి విపరీతం. బ్రాహ్మణ అనేవాడు ఏది అడిగినా వాడు కాదాడు. బ్రాహ్మణ సంఘం వాళ్ళకి ఆ రోజుల్లో 60 కోట్లు కాదు, బ్రాహ్మణ కార్పొరేషన్కి 600 కోట్లు జరాసంధుడు ఇచ్చి ఉంటాడు. మరి ఇంకా కాపులకి, రెడ్లకి, కమ్మవారికి ఎంత ఇచ్చాడో మనం కనుక్కుందాలని కనబడితే. అలాగా జరాసంధుడికి బ్రాహ్మణ భక్తి, అందుకే బ్రాహ్మణ వేషాల్లో వెళ్ళారు, యుద్ధం కావాలని అడిగారు. ఇలాంటి వ్యూహాలన్నీ వేసి శత్రువులను తప్పింపజేశాడు, నిద్రపట్ట కూడా చేశాడు. అదే శత్రుతాపనక. పరమేశ్వరుని నమ్ముకుంటే మన శత్రువులు కూడా నిద్రపట్టదో, మన జోలికి రాలేరు, మనం వాళ్ళని ఏమీ అనక్కర్లేదు, అసలు వాడి గురించి ఆలోచన కూడా మనకు అనవసరం, వాడు ఆయన చూసుకుంటాడు. శత్రుతాపనక, యగ్రోధక, ఉదుంబరక, అశ్వత్థక, చాణూరాంధ్ర నిషోధనక. ఒక్కొక్క చెట్టు పేరు చూడండి ఎంత గొప్పదు. దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలి? యగ్రోధక మర్రి, విత్తనంబు మర్రి వృక్షంబునకునంత ఊడలు, విస్తరణ, పైకి వ్యాపించడం, మళ్ళీ కిందికి, మళ్ళీ పైకి, మళ్ళీ కిందికి, మళ్ళీ పైకి, ఊర్ధ్వమూలం అధశాఖం. అలాగ సృష్టి విస్తరించిన విధానం అంతా మర్రి చెట్టు చూస్తే అర్థమైంది. విత్తనం ఎంత చేస్తే ఇంతే, మర్రి చెట్టు చూస్తే ఎంత ఉంది. అలాగే ఆత్మ తేజస్సు ఇంత చాలు, ఇంత సృష్టి వృద్ధి చెందడానికి. మన మనస్సులో చిన్న స్థానంలో వస్తుంది ఆ కళ, చిన్న స్థానం. ఇంకా మిగిలిందంతా ప్రాణవాయువు, గుర్రు కొట్టడం అంతా నడుస్తూనే ఉంటుంది. చిన్న స్థానం, ఏకాంశేన స్థితో జగత్ అన్నట్టే, ఏకాంశం. దాంట్లో ఎంత కళ వచ్చేస్తుందంటే ఏమిటో బెంబేలెత్తిపోతున్నాం. అలాగా మర్రి చెట్టు అర్థమైంది, సృష్టి అర్థమైంది. అందుకని మర్రి చెట్టుని భగవత్ స్వరూపం అన్నారు. మీరు పసుపు కుంకుమ రాయడం కాదు, విషయం అర్థం చేసుకోవాలి. ఏదో ఒక ఉత్సవం పెడతారు, పలానా రోజున మర్రి చెట్టుకి వెళ్ళండి అంటారు. అక్కడ ఈ విశేషాలు చెప్పుకొని సృష్టి శాశ్వతత్వం ఏమిటో అశాశ్వతత్వం ఏమిటో గుర్తు చేసుకోవాలి, సరిపోయింది. ఉదుంబరక, మేడి చెట్టు, మేడిపండు చూడ మేలిమయ్యుండును, పొట్టవిచ్చి చూడ పురుగులుండు. మేడిపండు కోస్తే లోపల పురుగులు ఉంటాయి. ఆశ్చర్యం ఏమిటంటే అంత పురుగులు, అంత కుళ్ళిపోయిన దశలో లోపల ఉన్నా కూడా ఈ మేడిపండు మెరుస్తూనే ఉంటుంది. సమాజంలో ఎంత కుళ్ళు ప్రవహిస్తున్నా కూడా మనం పవిత్రంగా ఉండగలం అనడానికి మేడిపండు ఉదాహరణ. మన చుట్టూ 3-4 అవినీతి పరులు ఉన్నా మనం లంచం తీసుకోకుండా అవినీతి పరుడుగా ఉండొచ్చు, నీతిపరుడుగా ఉండొచ్చు. మేడిపండు ఉదాహరణ.
అందుకే దత్తాత్రేయ చరిత్రలో మేడిపండు మేడి చెట్టు ఆయనకి ఇష్టం, ఉదంబర వృక్షం అంటారు. దీనికి ఉదంబరహ అని కూడా శంకరాచార్య చెప్పారు. ఆగుత్ అంబరహ, ఆకాశం కంటే అతీతమైన వాడు. అశ్వత్థక నా శ్వత్థక, శ్వ అంటే రేపు, శ్వత్థక రేపు ఉండేది, నా శ్వత్థక రేపటికి ఉండనది, చలపత్రం అంటారు. అందుకని పాండురంగ మహత్యంలో తెలంగాణ రామకృష్ణ వర్ణిస్తాడు, కాకి కూస్తే చలపత్రస్థూల శాఖాశిఖన్ అంటాడు. రావి చెట్టు పెద్ద కొమ్మ మీద ఉండి కాకి కూసింది అంటాడు, ఈయన దగ్గరుండి విన్నట్టు. చలపత్రం దాని పేరేది అంటే రావి ఆకు చూడండి ఇలా ఉండి ఇలాగా చివర సన్నగా ఉంటుంది, దాని మీద ఈ మధ్య వినాయకుడు బొమ్మలు కూడా వేస్తున్నారు అందంగా. ఆ సన్నగా ఉండడం వల్ల అసలు గాలి పెద్దగా వీక్కేలా, గాలి అంటూ ఉంటే చాలు ఊగుతూనే ఉంటుంది, ఎప్పుడూ ఊగుతుంది. మిగిలిన ఆకులు గాలి వేస్తేనే ఊగుతాయి ప్రత్యేకంగా, ఇది ఎప్పుడూ ఊగుతుంది. గాలి వేయక్కాలి, అది గాలి ఉంటే చాలు. అది రావి చెట్టు, దాని నుంచి అదే నేర్చుకోవాలి. ఈ జీవితం ఉండదు, నా శ్వత్థగా రేపటికి ఉండదు. వేడిపండు నుంచి చుట్టూ కుళ్ళు ఉన్నా మనం పద్మంలా ఉండగలగడం, మర్రి చెట్టు నుంచి సృష్టి విస్తరించిన విధానం, మన ప్రతిభతోటి ఎంత వ్యాపార సామ్రాజ్యాన్ని, వ్యవసాయ సామ్రాజ్యాన్ని, ఉద్యోగ సామ్రాజ్యాన్ని, ప్రతిభా సామ్రాజ్యాన్ని విస్తరింపజేయచ్చు. విద్యుగ్రోధోదంబరో అశ్వత్థక చాణూరాంధ్ర నిషోధనక. శ్రీకృష్ణుని చేతుల్లో చనిపోయినటువంటి చాణూరుడు ఆంధ్రుడు. ఆ కాలంలో ఆంధ్రులు కౌరవుల పక్షంలో పోరాడారు, కంసమహారాజు సైన్యంలో ఉన్నారు. ధర్మం అధర్మం అనే మాట కాకుండా అనేక రకాల అనుబంధాలు ఉండేవి. అందుకని ఆంధ్రుల్ని మనమేమో తక్కువ అంచనా వేయాల్సిన పనేమి లేదు. ఆ కాలంలో ఉండే పరిస్థితులను బట్టి వాళ్ళు ఏదో ఒక రాజు కొలువులో సైనికులుగా ఉన్నారు, వారి ధర్మం ప్రకారమే వారు పోరాడారు, చనిపోయేవారు చనిపోయారు, గెలిచేవారు గెలిచారు. అంచేత చాణూరం ఆంధ్రం నిషోధనక అని ఇచ్చారు. ఆంధ్రుడైన చాణూరుడు అన్నారు. ఆ చనిపోయిన చాణూరుడు ఆంధ్రుడు, వాడి ఆత్మశాంతికి మనం ప్రార్థిద్దాం. మళ్ళీ 23:30 గంటల్లో కలుద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం.